బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. పార్లమెంట్లో ముందుకు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల. భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచేలా నిర్మల బడ్జెట్. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కేంద్రం గత 10 ఏళ్లుగా బడ్జెట్లో అన్యాయం చేస్తోంది. ఈసారైనా తెలంగాణకు న్యాయం చేయాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం కీలక భేటీ. మంత్రులతో రేవంత్ అత్యవసర సమావేశం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. భూమా కుటుంబంలో అన్నా చెల్లెళ్ల మాటల యుద్ధం. కిషోర్ రెడ్డి ఇంట్లో డిబేట్కు సిద్ధమన్న అఖిల ప్రియ. శాంతి భద్రతల సమస్య వస్తుందన్న పోలీసులు. బాసరలో రామారావు పటేల్ స్వచ్ఛ భారత్. ఎమ్మెల్యే ఆరోపణలతో అధికారులలో చలనం. గోదావరి ఘాట్లను శుభ్రం చేసిన సిబ్బంది. మేడిపల్లి పరిధిలో కారు బీభత్సం. ఓ గుడిసెలోకి దూసుకువెళ్లిన కారు. 4 ఏళ్ల బాలుడు మృతి. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. మంచిర్యాల జిల్లాలో వీడని పులి భయం. బెల్లంపల్లి ప్రాంతంలో పెద్ద పులి సంచారం. స్కూళ్లకు సెలవు ప్రకటన. ముమ్మిడివరంను కప్పేసిన మంచు దుప్పటి. పల్లెల్లో కనువిందు చేస్తున్న అందాలు. పొగమంచులో వాహనదారుల ఇబ్బందులు. విశాఖ ఆర్కే బీచ్ లో యువకుడు గల్లంతు. స్నేహితులతో విహారానికి వచ్చిన నిఖిల్. కొనసాగుతున్న గాలింపు. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా పొగమంచు. లైట్లు వేసుకుని కదులుతోన్న వాహనాలు. రాకపోకలకు తీవ్ర అంతరాయం. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల టైం. 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. బాసరలో ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆగ్రహం. హిందువుల పండుగలపై వివక్ష ఎందుకు? ప్రభుత్వం సమతి ప్రేమ చూపిస్తోందన్న రామారావు పటేల్. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. చింతపల్లిలో 11, మినుమలూరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత. అరకులో 12, పాడేరులో 14 డిగ్రీలు నమోదు. రేపు హనుమకొండలో బీసీ రాజకీయ యుద్ధ భేరి సభ. ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్న బీసీ. ఇంగ్లాండ్పై T20 సిరీస్ గెలిచిన భారత్. 4వ మ్యాచ్లో టీమిండియా విజయం. 15 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ.